వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. సో ఈ సందర్భమై నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి ప్రజా పరిచయ కార్యక్రమంలో ప్రతి మండలము మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న మొత్తం 4 మండలాలు అంటే పద్మనాభము, ఆనందపురం మండలము, భీమిలి, తగరపులస, మధురవాడ మండలాలన్నీ కూడా నేను గత లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి నిన్నటి వరకు అంటే ఏప్రిల్ 5th వరకు తిరిగామండి. అంటే అది ఇంచుమించు 463 కిలోమీటర్లు వచ్చిందండి. నేషనల్ వేలో మాత్రమే అది చెప్తున్నాం మీకు, కానీ లూప్ లైన్లో ప్రతి వీధి ప్రతి గడపకి కూడా మేము తిరిగామండి. సో అంటే మనకి పద్మనాభం మన భీమిలి మండలంలో మనకి విశాఖ రూరల్ అయినటువంటి మధురవాడ అయితే చాలా పెద్దది ఉందండి. నాకు తిరగడానికి దగ్గర 40 డేస్ పట్టింది మొత్తం మండలం అంతా కంప్లీట్ చేయడానికి. అన్ని మండలాల కన్నా అదైతే చాలా పెద్దది ఉంది. అంతేకాకుండా పద్మనాభం, ఆనందపురం, తగరపులస, భీమిలి, విశాఖ రూరల్ అయినటువంటి మధురవాడలో అయితే మనము ఎండాడ, నెక్స్ట్ టైం వచ్చి ఎల్లచేము అంటే ఎల్లభవానిపాలెం కూడా వెళ్ళామండి నల్బా సైడ్. నెక్స్ట్ ఏమో సింహాచలం దేవస్థానం అయినటువంటి అడిమరము, గోశాల అండ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మేము తిరగడం జరిగింది. సో అవన్నీ మేము నిన్నటికి అంటే ఫస్ట్ విడతగా ప్రజా పరిచయ కార్యక్రమంలో ఎంతో సక్సెస్ఫుల్గా 3.5 నెలలు నేను పూర్తి చేసుకొని మన పత్రికా విలేకరుల ఆశీస్సులతోనూ వాళ్ళ సహకారంతోనూ నేను ప్రజలందరిలోకి వెళ్ళడం జరిగిందండి ఇంతవరకును. అంతేకాకుండా నాకుతో కలిసి వచ్చిన నా టీం మెంబర్స్, నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా అందరూ కూడా నాకు ఎంతో సహకరించి నన్ను నిన్నటి వరకు సక్సెస్ఫుల్గా 3.5 నెలలు నన్ను ప్రజాపరిచయ కార్యక్రమంలో ప్రజలందరిలోనూ నన్ను ఇంచుమించు భీమిలి నియోజకవర్గం మండలం అంతా కూడా నేను 80% తిరిగి చుట్టుముట్టి రావడం జరిగిందండి ప్రజాపరిచయ వేదికలో. ఇప్పుడు మళ్ళీ రెండో విడతగా నేను ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 6th నుంచి పద్మనాభ మండలం మళ్ళీ రెండో రౌండ్లో సెకండ్ విడతగా ఈరోజు అడుగు పెట్టామండి. మన పద్మనాభ మండలంలో పాండ్రంగి విలేజ్లో మనం ఈరోజు కలుసుకొని పత్రికా విలేకరుల ద్వారా మీకు అందరికీ నా యొక్క పద్మనాభ మండలం ఉన్నటువంటి పాండ్రంగి విలేజ్ని ఈరోజు ప్రతి గడప గడపకు వెళ్ళడం జరిగిందండి. మొదటిగా పాండ్రంగి విలేజ్లో ఉన్నటువంటి మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి ఆశీస్సులు తీసుకొని, అదేవిధంగా వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని తద్వారా ప్రజలందరికీ నా గురించి ప్రతి గడపకు వెళ్ళి నా గురించి పరిచయం చేసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలు నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడైతే పాండ్రంగి విలేజ్లో అయితే ప్రజలందరూ అయితే ఎంతో సఫర్ అవుతున్నారండి. కనీసం మౌలిక సదుపాయాలు అయినటువంటి వాళ్ళకి రహదారులు అనేవి సరైనవి లేవు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి హైవే మీద నుంచి వాళ్ళ ఊర్లోకి రావాలంటే పెద్ద సమస్య, దీర్ఘకాలం నుంచి ఉన్న సమస్య. అంటే ఏ జనరేషన్లోనూ వాళ్ళకి తీరకనే హోప్లెస్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేంటంటే వాళ్ళకి బ్రిడ్జ్ లేదండి. మనందరికీ తెలిసిపోద్ది ఎంట్రన్స్ ఇలా డౌన్ అవగానే ఏరియాకి ఆ బ్రిడ్జ్ చూడగానే మనకు వాతావరణం అర్థమవుతుంది. ఇది నేను ప్రత్యేకించి మీకు చెప్పవసరం లేదు. సో నైట్ అయితే ఎలాగ వస్తున్నారు వీళ్ళు, వర్షాలు స్థానిక మహిళగా ఒక అవకాశం ఇవ్వండి. భీమిలి నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో అభివృద్ధి చేస్తాను. భీమిలి నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ